హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకిక్కడొచ్చేసి మేము ఈరోజు లగేజీ మొత్తం సర్దేసుకున్నామండి. ఇంకా ఊరు నుంచి హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాము. పండగకి ఊరికొచ్చాము కదా! ఇంక ఈరోజైతే బయలుదేరుతున్నాము. ఇదొచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అనమాట. వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదులెండి. బట్టలు అవన్నీ అయితే సర్దేసుకున్నాను. వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో అనుకోకుండా చేయలేకపోయాననమాట. ఇంకిప్పుడు అయితే స్టార్ట్ చేశాను. లగేజీ అంతా ఇంకా కార్‌లో అయితే పెట్టేస్తున్నారనమాట మా వారు. ఇప్పటి నుంచి వ్లాగ్ షూట్ చేద్దామని షూట్ చేస్తున్నాను. ఏంటో అండి ఈ పండగ 4, 5 రోజులు ఒక్క రోజులో గడిచిపోయినట్టు అనిపిస్తూ ఉందనమాట నాకు మాత్రం. ఏంటో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నట్టు ఉంది కదా! ఏంటో అండి. ఇదిగో ఇక్కడైతే మా పిల్లలు చెరుకులు తింటున్నారు. మొన్న వినుకొండ వెళ్ళినప్పుడు చెరుకులు తీసుకొచ్చానని చెప్పాను కదా! ఇంకా అవైతే వీళ్ళు కూర్చొని తింటున్నారనమాట. ఇంకా టైం ఉందిగా అన్నట్టు తింటున్నారు. టైం అయితే 11, 11:30 అవుతుందండి. మేము బయలుదేరేసరికి 11:30 అవుతుంది. ఇంకిప్పుడైతే లగేజ్ అంతా సర్దేసుకొని బయలుదేరుతున్నామనమాట. నిజం చెప్పాలంటే నాకైతే అసలు ఒక్క రోజులో గడిచిపోయినాయండి ఈ 4, 5 రోజులు. మేము శనివారం వచ్చాము. మళ్ళా శనివారం బయలుదేరుతున్నాము. వారం రోజులనమాట. ఈ వారం రోజులు కూడా ఏంటో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించిందనమాట నాకైతే. మొత్తానికి ఏం చేస్తాం, బయలుదేరక తప్పదు కదా! మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము. నాకైతే వామిటింగ్స్ వస్తాయి కదా! అందుకని అమ్మ అయితే నిమ్మపండు ఇస్తుందనమాట. నిమ్మకాయ పెట్టుకో వాంతి రాకుండా ఉంటుందని. ఇంకైతే అమ్మనైతే ఎదురు రమ్మన్నామండి. ఇంక అమ్మ అయితే ఎదురొస్తుంది. జాగ్రత్త అయితే చెప్తుందనమాట. మేమైతే బయలుదేరేస్తున్నాము. వీడియో అయితే చూడండి, మీకు నచ్చుతుంది. ఓకేనా? ఇదంతా మా ఊరనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు. చాలామంది అయితే ఊరు మొత్తం ఒక వ్లాగ్ షూట్ చేయొచ్చు కదా అని అయితే అంటూ ఉన్నారు. అయ్య బాబోయ్! నాకైతే అస్సలు రాదనమాట. ఎలా షూట్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను. కాకపోతే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా తీయాలి, ఏంటి అసలు మంచిగా అనిపించలేదు వీడియో. అందుకే అనమాట నేను అదైతే అప్లోడ్ చేయలేదు. మొత్తం మళ్ళీ డిలీట్ చేసేసాను. నిజంగా నాకు అర్థం కాలేదు. కొంచెం హైట్‌లో ఉండి షూట్ చేశామనుకో ఊరంతా చూడటానికి భలే కనిపిస్తదబ్బా! కానీ మనం కొంచెం ఎక్కువ హైట్‌లో ఉండి తీయటానికి కుదరట్లేదనమాట. అందువల్ల నార్మల్‌గా తీస్తే మామూలుగానే కనిపిస్తుంది. అందుకే నాకంత మంచిగా అనిపించలేదు. ఈసారి ఎప్పుడైనా సరే మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఊరినైతే ఒక వీడియో తీసి పెడతాననమాట. అంటే జస్ట్ ఊరెలా ఉంటది ఏంటి అనేది చూపిస్తాను. మా ఊరనమాట. రామాలయం గూడా ఉంది. చాలా బావుంటుంది మా ఊరు రామాలయము. చాలా చక్కగా కట్టారు టెంపుల్ అయితే. ఓకే అండి. ఈసారి మేమొచ్చేసి ఎప్పుడు ఎళ్ళే రూట్‌లో అయితే బయలుదేరలేదండి హైదరాబాద్‌కి. ఈసారి ఈపూరు, కారంపూడి, నాగార్జున సాగర్ ఇట్లా ఈ రూట్‌లో అయితే బయలుదేరామనమాట. ఇక్కడైతే అన్ని చెట్లే, కొండలే అండి. అసలు ట్రాఫిక్కే లేదనమాట. చాలా ప్రశాంతంగా ఉంది ఈ జర్నీ మాత్రం చూడటానికి. అటుపక్క, ఇటుపక్క రేగి చెట్లయితే చాలా ఉన్నాయండి. కానీ ఆ రేగి చెట్ల నిండా దుమ్ముందనమాట. అంత డస్ట్ ఉంది. కోసుకున్న తినలేము. అసలకి ఇక్కడ ఆపటానికి కూడా ప్లేస్ ఉండదండి. రోడ్డయితే చూడండి సింగిల్ రోడ్డే అనమాట. ఒక పక్కన ఆపాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ రోడ్డయితే అంత ట్రాఫిక్ లేదు కానీ చాలా డేంజర్ అనిపించిందండి బాబు నాకైతే. ఒకటే రోడ్డుంది. అందులోనూ చాలా మెలికలున్నాయన్నమాట. మెలికలైతే చాలా ఎక్కువున్నాయండి. మెలికలు తిరిగినట్టు తిరగాల్సొస్తుంది ఈ రోడ్డు అయితే. కానీ ఈ రోడ్డుకి ఎప్పుడు వచ్చేవాళ్ళైతే జాగ్రత్తగా తోలగలుగుతారు కానీ, రాని వాళ్ళకైతే ఈ రోడ్డునైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎదురేమైనా వస్తూ ఉంటుంది కదా! చూసుకొని చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలన్నమాట. ఈ రూట్ అలవాటు లేని వాళ్ళకి. మా వారికైతే ఈ రూట్ చాలా బాగా అలవాటంటండి. ఇంతకుముందు ఎప్పుడు బైక్ మీద ఒక్కళ్ళొచ్చినప్పుడు పెళ్లి కాకముందు ఈ రూట్‌నే వచ్చేవాళ్ళంట. అప్పుడు ఒకసారి ఈ రోడ్‌లో రోడ్డేదో పోస్తున్నారంట. ఇంక అప్పటినుంచి ఈ రూట్ రాలేదంట కానీ, పెళ్లి కాకముందు చాలా సార్లు ఇటే వచ్చాననైతే చెప్పారు. ఈ రూట్‌లో నేనైతే వచ్చానండి. బస్‌కొచ్చినప్పుడు వస్తాననమాట. మాకు పొదిలి బస్సుంటుంది హైదరాబాద్ నుంచి పొదిలికి. అదైతే వినుకొండలో ఆగుతుంది. ఇంక అక్కడికైతే మేము
బుక్ చేసుకుంటామనమాట. బస్‌కొచ్చినప్పుడు ఎక్కువ శాతం డేలో నేను ఒక్కదాన్ని ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు ఈ రూట్‌నే వస్తూ ఉంటాను. అంటే నేనొక్కదాన్ని కాదు. ఈ రూట్‌నొచ్చే బస్‌కైతే బుక్ చేసుకుంటామనమాట టికెట్స్. కొంత దూరం వచ్చిన తర్వాత చెరుకులు కనిపించినియండి. మీకు తెలుసు కదా! నాకు చెరుకులంటే చాలా ఇష్టం. నల్ల చెరుకులంటే అదే బెల్లం చెరుకులంటారు కదా వీటిని. ఇవంటే ఇంకా చాలా ఇష్టమనమాట. అందుకే ఒక గెలైతే తీసుకున్నాం. చెరుకులన్నీ బాగలేవు. పుచ్చులు అవన్నీ ఉన్నాయి. పుచ్చిపోయినియనమాట. అందుకే ఇక ఎటు ఇష్టం కదా అని ఒక గెల మాత్రమే తీసుకున్నాము. ఇక కొంత దూరం అయితే వెళ్ళామండి. మళ్ళీ కొంత దూరం వచ్చేసిన తర్వాత 2 అవుతుంది టైము. ఇంకా ఆకలవుతుంది. అన్నం తిందామని అయితే అనుకుంటున్నాము. అందుకని ఒక హోటల్‌లోకైతే వచ్చేసామనమాట. ఈరోజైతే టిఫిన్ అయితే చేయాలనుకోవట్లేదండి. ఓన్లీ రైస్ ఫుడ్డే తినాలనుకుంటున్నాము. వైట్ రైసే తినాలనుకుంటున్నాము. అందుకే మీల్స్ చెప్పామనమాట. ఇక్కడ కూడా ఓన్లీ మీల్స్ వరకే దొరుకుతుందంట. ఇంకెలాంటి టిఫిన్ అయితే ఉండదంట. టిఫిన్ మార్నింగ్ ఉంటదంట. అలాగే ఈవినింగ్ ఉంటదంట. మధ్యాహ్నం అయితే కేవలం మీల్స్ మాత్రమే పెడతారంట. చూడండి ఇక్కడ 4 రకాల కర్రీస్ అయితే పెట్టారు. అలాగే రైస్ కూడా పెట్టేశారు. ఒకటి దొండకాయ ఫ్రై, పప్పు, పచ్చడి, అలాగే క్యారెట్ ఇవైతే పెట్టారు. తిన్నాము. సూపర్‌గా ఉందండి టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనెప్పుడు మీల్స్ ఎక్కడ తినలేదు. ఎక్కడన్నా తినాల్సొచ్చినా చికెన్ బిర్యానీ లేదా చపాతీలు, రోటీలు ఇట్లాంటివి తింటాను. ఇక్కడ ఫస్ట్ టైం ఇప్పుడే రైస్ తిన్నాను. మీల్స్ తిన్నాను. సూపర్‌గా ఉందండి. పెళ్లి భోజనం తిన్నట్టుంది. నెయ్యేశారు, అప్పడాలేశారు. కర్రీస్ అన్నీ టేస్ట్ చాలా బాగున్నాయి. లాస్ట్‌లో గడ్డ పెరుగు కూడా ఏశారు. సూపర్‌గా ఉంది పెరుగు కూడా టేస్ట్ అయితే. నాకైతే అనిపించింది. పెళ్లి భోజనం తిన్నట్టు అనిపించిందనమాట ఇక్కడ మీల్స్ తింటే. చాలా బాగా నచ్చింది. ఇంక తర్వాత అయితే మేమైతే బయటకొచ్చేసామండి. ఇక్కడ మా పిల్లలు ఇంకా చాక్లెట్స్ ఏవో కావాలని గోల గోల చేస్తూ ఉన్నారనమాట. ఇంక అందుకని మా వారైతే తీసుకుంటున్నారు. మేమైతే నేను బయటైతే నిలబడి అలా ఉన్నాననమాట. దీని పేరొచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతి విలాస్ అని ఉందండి. ఒకసారి హోటల్ పేరు కూడా వీడియో తీశాను చూడండి. ఒకసారి కనిపిస్తది. అంతే కరెక్ట్‌గా చెప్తున్నానా లేదా అని డౌట్ అనమాట. ఇక్కడ ఫుడ్ మాత్రం సూపర్ టేస్ట్ ఉందండి. చాలా బావుంది. అన్ని చోట్ల కర్రీస్ అయితే ఎంత రుచిగా ఉండవు. వీళ్ళైతే బాగా వండారు. టేస్ట్ కూడా బావుంది. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే, చాలా చోట్ల కర్రీస్ అయితే అసలు టేస్టీగానే ఉండవండి. ఏదో కూరగాయ ముక్కలు, అలాగే కొద్దిగా ఉప్పు, కారం ఏసి కలిపినట్టు ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ టేస్ట్ అయితే సూపర్‌గుంది. అందుకే అన్ని సార్లు చెప్పాను. ఓకే అండి. చూడండి ఇంకా తినేసిన తర్వాత మేమైతే మళ్ళీ బయలుదేరుతున్నామనమాట నడుచుకుంటూ. అంటే కార్ అయితే పక్కన ఆపామండి. ఇక యూటర్న్ తిప్పుకొని రావాల్సొస్తది ఇటు రావాలంటే. అందుకని మళ్ళీ ఎందుకులని అటు సైడ్ ఆపేసి ఇంక మేమైతే దిగి నడుచుకుంటూ వచ్చేసాము. మళ్ళా కార్ దగ్గరికైతే వెళ్తున్నామనమాట. చూడండి ఇంక మా పిల్లలైతే పరిగెడుతున్నారు. కూర్చుని ఇంక ప్రశాంతంగా బయలుదేరుతున్నాము. మా వారైతే ఇంక నిద్రపోండిరా మీరనైతే అంటున్నాడు పిల్లల్ని. వాళ్ళైతే మేము పడుకోము, మేము మేల్కొనే ఉంటామనైతే అంటూ ఉన్నారనమాట. మేమైతే ఈసారి సాగర్ రూట్‌కొచ్చాం కదా! నాగార్జున సాగర్‌ని నేను ఎప్పుడొచ్చినా బస్సులో వచ్చినా గానీ, అక్కడికొచ్చేసరికి నిద్రపోవటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాననమాట. ఎప్పుడు చూడలేదు. ఈసారి ఎలా అయినా సరే సాగర్‌ని చూడాలి అని చాలా ఇష్టంతో ఉన్నాననమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం నాగార్జున సాగర్‌ని చూడబోతున్నాను అనిపించింది. అప్పుడెప్పుడో 10థ్ క్లాస్‌లో ఫ్రెండ్స్‌తో వచ్చినప్పుడు జస్ట్ అలా చూసినట్టు అనిపించింది అంతే. కరెక్ట్‌గా అయితే చూసానో చూడలేదో కూడా గుర్తులేదు నిజానికి అప్పుడు. అప్పుడు ఒకసారి ఈ రూట్‌లో వచ్చినట్టుగా గుర్తు అంతే అనమాట. మళ్ళా ఇప్పుడు చూస్తున్నాను. బస్సులో వచ్చినప్పుడు చెప్పాను కదా! నిద్రపోతూ ఉంటాను. గుర్తుండదు. మేల్కొని ఉంటే నాకు వామిటింగ్స్ అవుతాయి. అందుకే నిద్రపోతాను. ఇప్పుడైతే మేల్కొనున్నాను. ఖచ్చితంగా నాగార్జున సాగర్‌కే ఎళ్ళాలి. 2కి బయలుదేరుదాం అనుకున్నాము. కానీ నాగార్జున సాగర్ దగ్గరికెళ్ళి కొంచెం సేపు అక్కడ ఉందామన్నట్టుగా త్వరగా 11:30కే బయలుదేరాము. ఇక్కడైతే చేపలు మనకి వండి పెట్టి ఇస్తారంటండి. ఇక్కడ చిన్న చిన్న గుడిసెలాగా ఏసుకొని అక్కడ వండుతూ ఉన్నారు. ఇదిగో చూస్తున్నారు కదా! ఇక్కడైతే చేపలు వండి ఫ్రై చేసి మనకిస్తారంట. ఎంతో తీసుకుంటారో తెలీదు. మేము చేపలు తినం కదా! అందుకే తీసుకోలేదు. చూడండి మొత్తానికి నాగార్జున సాగర్ దగ్గరికైతే వచ్చేసాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వావ్! ఈరోజైతే నేను చూడబోతున్నాను అనుకున్నాను. కానీ నా ఆశ అంతా అడియాస్ అయిపోయిందండి. ఎందుకంటే నాకేం కనిపించట్లేదు ఇక్కడేంటో.
జూమ్ చేసాలా, జూమ్ చేసి తీసాలా, నాకేం కనిపించదు. లైటింగ్ కనపడుతుంది. మంచు ఏందో అర్థం కావట్లేదు. ఇది మరి ఇటు అయినట్టుంది. అట్లా చూడకూడదు. ఇక్కడికి వచ్చేసరికి టైము 3 ఏమో అయిందండి. కానీ ఇక్కడ మాత్రం చూడండి మంచు పట్టి అసలు ఏం కనిపించట్లేదన్నమాట. నేను నాగార్జున సాగర్ చూద్దామంటే ఎంత ఆశపడ్డానో కానీ ఏం కనిపించలేదు. మొత్తం మంచుతో కప్పబడిపోయింది. ఏం చేస్తాం ఇంకా. అక్కడ అలానే కొద్దిసేపు ఉండి కొన్ని ఫోటోలు దిగి తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరామన్నమాట ఇంటికి. మేము ఎప్పుడూ కూడా పిడుగురాళ్ళ, నల్గొండ అటు వెళ్తామన్నమాట. ఈసారి వచ్చేసి కారంపూడి అలాగే ఈపూరు, నాగార్జున సాగర్ మీద నుంచి అయితే వచ్చామన్నమాట. ఈ రూట్ నుంచి వచ్చాము. ఈ రూట్ నుంచి వస్తే నాకు ఎందుకు కొంచెం ఎక్కువ టైం పట్టింది అనిపించింది. కాకపోతే ట్రాఫిక్ అయితే అస్సలు లేదు. రోడ్డు మాత్రం రౌండ్గా చుట్టూ కొండలు ఉంటాయండి. అటు సైడ్ ఇటు సైడు మెలికలుగా ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. అలాగే నాకు ఎందుకు అలా అనిపించిందంటే మా వారు అంటున్నారు కొంచెం లేటుగా మనం నాగార్జున సాగర్ దగ్గర కొంచెం సేపు ఆగాము, అలాగే ఇంకా తినటానికి ఆగాము, మధ్యలో మేము చెరుకులు తీసుకోవటానికి కానీ ఇంకా పిల్లలు 2-3 సార్లు అయితే ఆపారనమాట. అవి కావాలి ఇవి కావాలి అనుకుంటూ. అందువల్ల లేట్ అయినట్టుంది. కొద్దిసేపు అయితే కారు కూడా ఒకసారి ఆపామండి. ఇదంతా వచ్చేసి నాగార్జున సాగర్కి వెనక సైడ్ అనమాట. అంటే ఇందాక మనం చూసాం కదా, ఇటు ఏమన్నా కనిపిస్తుందేమో నన్ను వీడియో తీస్తే అసలు ఏం కనిపించట్లేదు. అయ్యయ్యో చూడలేకపోయానే, ఇంత దూరం వచ్చి అనిపించింది. ఎందుకోనండి మంచు అయితే అలా పట్టేసింది అసలు ఏం కనిపించకుండా. కానీ ఏం చేస్తాము, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్లారిటీగా వీడియో తీస్తానబ్బా. నేనే చూడలేకపోయాను. ఇప్పుడు ఇంకా వీడియోలో క్లారిటీ ఎలా ఉంటుందో చెప్పండి, ఉండదు. ఓకే అండి. ఇదిగో ఇటైతే వెళ్ళేకుంది. రోడ్ అయితే చాలా డౌన్లో ఉందండి. అంటే కొండ దిగుతున్నట్టు అనిపించింది అనమాట. ఇంకొకసారి అయితే కొండ పైకి ఎక్కుతున్నట్టు దిగుతున్నట్టు రోడ్ అయితే భలే ఉంది. మనమైతే అంటే ఈ రోడ్ అంతా కొండల మధ్యలో పోసారు కదా, కొండలు ఎక్కుతున్నట్టు దిగుతున్నట్టు భలే ఉందనమాట. ఇంకొకసారి కూడా చెప్తున్నానండి, ఈ రూట్లో అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ట్రాఫిక్ అయితే ఏం లేదు కానీ కొంచెం రోడ్డు అనమాట మెలకలుగా ఉంటుంది. ఓకే అండి. ఈ సంక్రాంతి పండగకైతే ఎంచక్క అమ్మ వాళ్ళ ఊర్లో ఎంజాయ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. మొత్తానికి ఇంటికి వెళ్ళేసరికి టైం ఎంత అయిందో తెలుసా? ఇంత టైం పడుతుంది అనుకోలేదు. మేమైతే మార్నింగ్ 11:30కి బయలుదేరాము కదా, మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి దాదాపు 8 అయిందండి. 7:30, 8 అయింది. చాలా టైం పట్టింది. కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నట్టు అనిపించింది ఇటు సైడ్ ఈ రూట్లో రావటం వల్ల ఏమో, లేదా మేము అక్కడక్కడ ఆగటం వల్ల మొత్తానికి ఎక్కువ టైమే పట్టిందండి. ఇంటికైతే వచ్చేసాము. మధ్యలో నాకు నచ్చిన రోడ్లు కానీ ప్లేసెస్ కానీ కనిపించినప్పుడల్లా చిన్న వీడియో క్లిప్ అయితే తీసి యాడ్ చేశాను అనమాట ఇందులోనే. ఇప్పుడైతే ఇంకా నేను ఫస్ట్ అయితే ఇక్కడ ఇవన్నీ ఇలా సర్ది పెట్టారండి. మా వారు కారులో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. ఇంక వీటిని అయితే సర్దుదామని అయితే అనుకుంటున్నాను. మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిండి వంటలు చేసినవి వ్లాగ్స్ పెట్టాను, అలాగే పిండి వంటలు చేసిన వీడియోలు పెట్టాను. మీ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది అక్కడ నుంచి నేను ఏమేమి తీసుకొచ్చుకున్నాను ఏంటనేది. మధ్యలో చెరుకులు కూడా కొనుక్కొచ్చుకున్నాను అన్నాను కదా, అవైతే ఒక గెల తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు.
ఇవిగో ఇప్పుడైతే కూర్చొని మచ్చితంగా వీటినన్నిటిని టిఫిన్లలో అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా అరిసెలు, అలాగే సన్న చక్రాలు, కొంచెం దొడ్డుగుంటాయి కదా లావు చక్రాలు, అలాగే చెక్కలు, మళ్ళీ మా అత్తయ్య కొన్ని చక్రాలు కూడా పంపించిందండి. ఇంక ఇవిగో మొత్తం అయితే ఇలా బాక్సుల్లో టిఫిన్లో పెట్టేశానమాట. కారబుంది, చక్రాలు అయితే 3 రకాలు ఉన్నాయన్నమాట. వీటినన్నిటిని అయితే సర్దేస్తున్నానండి. ఇవి సర్దేసి పైన పెట్టేసుకొని తర్వాత బట్టలు కూడా ఇప్పుడే సర్దేస్తాను. ఇది వచ్చేసి శనివారం రోజు అండి, శనివారం బ్లాగ్ అనమాట. శనివారం రోజు వచ్చేసి ఇంక ఇవన్నీ సర్దేసుకుంటే ఆదివారం కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. పిల్లలకి కొంచెం హోంవర్క్ కూడా ఉన్నాయి, అవి కూడా రాసుకుంటారు. ఇక తర్వాత సోమవారం రోజు ఎంచక్కా స్కూల్కి వెళ్తారు కదా అన్నట్టుగా ఇంకా ముందే బయలుదేరి వచ్చేసామన్నమాట. ఓకే. కానీ ఏంటి స్వప్న, ఇక్కడ అన్నీ సర్దుతున్నావా? లేకపోతే కూర్చొని తింటున్నావా అనుకుంటున్నారా? అలా టేస్ట్ చేయాలి కదా! సర్దేటప్పుడు కొన్ని అలా తినాలనిపించిందనమాట. అందుకే తింటున్నాను. మా పిల్లలైతే ఇంకక్కడ మూతుంది ఇవ్వురా అంటుంటే ఇస్తున్నారు. ఇంకా అవన్నీ తీసేసి పెట్టేస్తానండి. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఎంచక్కా పండగకి ఊరెళ్ళిపోయి మళ్ళీ మేమైతే హైదరాబాద్కి వచ్చేసాము. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.